హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్కి సంబంధించిన వీకెండ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే అలాగే సండేకి సంబంధించిన షూటింగ్ ఈరోజే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ఫ్రైడే లాస్ట్ వరకు పోలైన ఓటింగ్ చూద్దాం. అలాగే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా జరగబోతుంది, ఈరోజు ఎలిమినేషన్ అనే దానిపై మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మన వీడియోకి ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి ఓటింగ్ ఎండ్ అయ్యేసరికి 22% వరకు ఓటింగ్ అయితే వచ్చింది. సో ఈ వారం టాప్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. విన్నింగ్ రేస్లో కూడా వచ్చాడనే చెప్పాలి. గౌతమ్ కృష్ణ తన గ్రాఫ్ లాస్ట్ 2 వీక్స్ నుంచే పెరిగింది. సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 15% ఓటింగ్తో. టేస్టీ తేజకి ఈ వీక్ మొత్తం ఎమోషనల్గా ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యారు కాబట్టి ఓట్స్ అయితే పడ్డాయి. అండ్ వాంటెడ్గా యష్మి అండ్ నిఖిల్, పృథ్వీ టార్గెట్ చేసినట్టు చేశారు కాబట్టి నామినేషన్స్ అప్పుడు అలా కూడా తన ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు టేస్టీ తేజ. థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 15% ఓటింగ్తో. విష్ణుప్రియకి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. వీక్ స్టార్టింగ్లో 8 to 9% మధ్యలో కూడా వచ్చింది విష్ణుప్రియ ఓటింగ్. ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 15% ఓటింగ్తో. అవినాష్ ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం కూడా తనకి మైనస్ అయినా కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి అవినాష్కి. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 15% ఓటింగ్తో. యష్మికి వీక్ స్టార్టింగ్లో ఓట్స్ అయితే చాలా బాగా పడ్డాయి. గౌతమ్కి కాంపిటీషన్గా కూడా వచ్చింది స్టార్టింగ్లో. కానీ వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ పర్సెంటేజ్ అంతా పడిపోయింది. ఫ్యామిలీ వీక్స్ రావడంతో ఓటింగ్ లెక్కలు అన్నీ తారుమారైతే అయిపోయాయి. ఇక లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ అయితే ఖచ్చితంగా సేవ్ అవుతారు. ఇక మిగిలిన నలుగురు అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, వీళ్ళ నలుగురు కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం. నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి ఈ వారం యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కనుక నబీల్ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అవినాష్ కోసం అయితే వాడతాడు. తనకు ఆ టాస్క్లో 100% ఎఫర్ట్ పెట్టి గెలిపించాడు అవినాష్. ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా తనకు అవినాష్ అయితే సపోర్ట్ చేశారు ఇస్కల టాస్క్లో. నబీల్ పేబ్యాక్ లాగా ఉంటుంది అనుకొని కూడా అవినాష్కి ఇవ్వచ్చు. ఒకవేళ కనుక అవినాష్కి ఇస్తే అవినాష్, గౌతమ్, టేస్టీ తేజ ముగ్గురు సేవ్ అయితే ఇంకా ముగ్గురు అయితే ఉంటారు. విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, వీళ్ళ ముగ్గురులో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఈ వారం ఖచ్చితంగా ఊహించని ఎలిమినేషన్ అనే చెప్పొచ్చు. ఎలిమినేషన్ ఈవినింగ్ 5 o'clock కల్లా కన్ఫర్మ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. అంతవరకు కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.